మన యొక్క మంత్రి శేఖరుతో ఆత్మానందకు ఆజ్ఞాపించిన కార్యార్థమేమో తెలిపండి నాథ ప్రాణేశ్వర. మరి అలాగే తెలిపి నలగించిన అలాగనే నాథ. బాబు వినివే బంగారు కోమల్లి అబ్బా మా కొండమ్మ దేవ్యా నాటి మాటలు ఆలకించవే అబ్బా మా కొండమ్మ మరి 6 మంది కొడుకులు సంపాతి అమ్మకే ఉన్నారు. మరి 6 మంది కోడళ్ళమయ్యారు మనకే ఉన్నారు బాబా. బాబుకొండమదేవి బాబా 6 మంది కొడుకులు గలరు, 6 మంది కోడళ్ళు గలరు. అవును నాథ. పాల్గొండ ప్రభుత్వ ధనము దానము రొక్కము రోజు ఎక్కడంతా లేకుండా ఉన్నాము కదా. అవును కదా. 7 అంతస్తుల అద్దాల మండలిలో చింతిస్తున్న కార్యార్థం ఏమి బామా? అన్నా, వెంకటయ్య ఆత్మశాంతి కోరుతూ కుమారుడు సోమశేఖర్ మనవడు గౌరీ శంకర్ విష్ణువర్ధన్ గారు 200 రూపాయలుగా ఇచ్చారు. వారు కూడా దేవదేవుడు చల్లగా కప్పాలని మరి కోరుకుంటు. సుబ్రహ్మణ్యం అన్న వెంకటనారాయణ అన్న ఆత్మశాంతి కోరుతూ కుమారుడు సుబ్రహ్మణ్యం గారు 100 రూపాయలుగా ఇచ్చారు. వారిని కూడా పరమాత్ముడు చల్ల కప్పాలని మరి కోరుకుంటున్నాం. అధికారమున గోవిందో గోవింద ఏమి ఉన్నా గాని ఏమి పల్లము పాల్గొండాలోనా అయ్యో నా ప్రాణానదా గోవింద కులముద్దారింతను 6 మంది కొడుకులు కలిగారు. కొడుకులు కలిగారు. కుల గోత్రమెన్నియో పాడడానికి ఆడబిడ్డ లేదు. ఏమి భారతంలో ఉండే ఆడవాళ్ళందరూ మగవాళ్ళకే కొడతారా? రానేస్తారా? ఎంతకొస్తుంది దానికి? కులము చెప్పడానికి 6 మందికి బాలు జన్మించారు. కుల గోత్రం పాడటానికి ఆడబాలకు తానము లేక మనమును చిత్తపోతున్నారు ప్రాణేశ్వర. మరి ఇందులో జగను పోయాము ఏమి చిత్తమంటావు బాబా? ప్రాణేశ్వర ఈ నేటి దినమన అవును వారం శనివారం అవును కదా సత్పత్తల సమేతంగా కదిరి కోగిలి పట్టణానికి వెళ్ళిన అయ్యా దేవుడైన మనకు మెచ్చి ఆడబాల సంతానం ఇచ్చిన మనకు ప్రాణేశ్వర. మరి అలాగనే వెళ్ళబెట్టే రాత్రికైనా బయలుదేరదాం. మన మహామంత్రి కూడా పిలుచుకొని వెళ్దాం. ఒరే మహామంత్రి, నా భార్య నేనైతే వెలబెడే రాజ్యంలో వెళ్తున్నాము. రాజ్యాలకే 3 కోట్ల దేవతలకు పూజలు చేసి 3 కోటి దేవతలు పూజలు చేస్తే దాన ధర్మములు చేసిన ఆడ బాల జన్మిస్తుందని వెళుతున్నాం రా. నీ మగం ఎవరు చెప్పింది మీకు? మేమే చెప్పింది. 3 కోటి దేవతలు పూజ చేసి దాన ధర్మాలు చేసి ఆడబిడ్డలు కాదు పుట్టేది ఉండే డబ్బులు అయిపోతుంది రెడ్డి. అదెట్లరా? నీకు బిడ్డలు కావాలంటే ఒక పని చెయ్యి. ఏమి? అమ్మని పిలుచుకొని కాంపౌండ్ కాపక్క బండి ఇద్దరు ఎలా బిర్యానీ పుట్టేస్తారు బిడ్డల. అట్లా 6 మంది జన్మించినారా? 6 మంది కొడుకులు పుట్టించారు, ఒక ఆడబిడ్డను పుట్టించుకోలేవా? అది దేవుని ప్రయత్నం రా రే. బ్యాటరీ స్విచ్ ఆపా? బ్యాటరీ స్విచ్ ఆపా కాదు. వెలబెడ రాజ్యాలు వెళ్ళాలి, దాన ధర్మములు చేసిన ఆడవాళ్ళు జన్మిస్తుందని ఒక ఆశరా. మరి అలాగనే వెళ్దామంటావా? ఇంకా 120 ఇల్లంటే నువ్వు చెప్పింది. మరి అలాగనే వెళ్దాం రా. పేరు కల్లా చిన్నాకి రెడ్డి రా.
మహామంత్రి మహామంత్రి చెప్పుప్పా ఉండరా ఇంకా 50 కష్టపడదు బాధపడు ఎవరో ఒకరు వేసేస్తారు పద్దెనిమిది చరిద్దామా ఇద్దరికే ఎందురా తెలిసిన వాళ్ళ ఇంటికాడ జిక్కుతుందంట్లే ఏయ్ ఇట్లా వెలువెడి రోజులు వెళ్ళి వెళ్ళి చెప్పు కోటి దేవతలు పూజలు చేసి చేసి దాన ధర్మములు చేసినా మీ అమ్మ ఎందుకు రా వెనకాల ఏడ్చుకుంటూ వస్తున్నది అమ్మ వెనకాల ఏడ్చుకుంటూ వస్తుంది ఇంకొంచెం ముందరకు పోయి ఆ, మళ్ళా అంటే తిరుగులానంటే పదం పద ఇంకా పోవాల ఇంకా ముందరకు వాళ్ళంట ఎట్లా పోయేది నడుచుకొని అలాగనే పదం పదరా ఆ, ఆహా. ఒరే కాకుల దూరాన కనబడి నీలో కళ్ళకి తెలుసును రా విద్య. జీవనమానం చుక్కల నీలో చాలబడినాది. అగ్గిబళ్ళలో నాటినాడు రా కృష్ణాజీ రెడ్డి రా. తిమ్మలాకుల చిక్కిన వస్తువు అరణ్యవాసం కాలవంతులు ఆర్యవర్తాలు వాళ్ళ. ఏయ్! మరి మీ అమ్మ ఎందుకు దుఃఖిస్తున్నది అలాగనే పిలిచరా నాకేమి తెలుసప్పా దగ్గరికి రాని ఎలా విసారిద్దాం మామా అయ్యో ఓ ప్రాణనాథా నడిచిన కాళ్ళు పొడబడుతున్నాయి ఎడదిలోనా. అయ్యో నా ప్రాణనాథా నాదా ప్రాణేశ్వర మామా ఈ అరణ్య మార్గమున నీవెన వెంట నడిచిన కాళ్ళు తొడబడుతున్నవి ఊపిరి చేతులు వాపులొస్తున్నవి చూసిన కనులు ఇక మైకమొస్తున్నవి ఇక ఎంత మాత్రమేనా అబ్బా నడవదాల లేకుండా అది ప్రాణిస్తాను చాలా సుస్తు కూడా తిన్నావే మరి కాసేపు నీ పౌర్ణమానికి ఇంత నువ్వు ఎట్లు చూసుకోండి కుమారుడైనటువంటి వీరభద్రయ్య గారు తల్లి అయినటువంటి ఎల్లమ్మ ఆత్మశాంతి కోరుతూ ఇక లోకం విడిచి పరలోకం చేరిన నా తల్లికి ఏమిచ్చినా నా తల్లి రుణం తీర్చుకునే 100 రూపాయలుగా సమర్పించారు వారు కూడా పరమాత్మ చల్ల కప్పలని మరి కోరుకుంటున్నాం